తారకాసురుడికి తెలుసు, అసుర జాతి నుండి వెలువేసిన తరువాత ఆ అట్టాసురుడికి మిగిలేది ఒకే ఒక్క దారిని, కుమారస్వామి దగ్గరకు వెళ్లి శరణు కోరడం. ఆ తారకాసురుడికి కావాల్సింది కూడా అదే. ఇప్పుడు తన జిత్తుల మారి పథకం ప్రకారం అట్టాసురుడనే ఆయుధాన్ని కుమారస్వామి మీద ప్రయోగించారు. కుమారస్వామికి తారకాసురుడికి యుద్ధం ప్రకటన జరిగింది. సేనాపతి కుమారస్వామి కూడా యుద్ధాభ్యాసంలో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో కుమారస్వామికి సరైన దిశానిర్దేశం చేసే సూచన చేయాలని భావించారు శ్రీమన్నారాయణుడు. మీరు నన్ను హెచ్చరించడానికి కోసం వచ్చారా? అంటే మావయ్య గారు, నాకు అర్థం కావడం లేదు. నేను హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాను. నీ దండాయుధాన్ని లాగేసుకున్నాను. అంతే, నీ లక్ష్యం దృష్టి నుంచి తప్పించుకుపోయింది. నువ్వు దేవతలను రక్షించాల్సిన వాడివి పుత్ర. నేను ఎంత సులభంగా నీ ఏకాగ్రతను భంగపరిచి దేవతల నుంచి ఎంత దూరం తీసుకొచ్చానో చూడు. ఎవరైనా నీ దృష్టిని తప్పించే అవకాశం ఉందనే అనుమానం ఎందుకు కలగలేదు? పుత్ర, తారకాసురుల్లో నైతికత ఏమాత్రమూ లేదు. అందువల్ల తను అనైతికమైన పద్ధతులు అనుసరించే అవకాశం ఉంది. ఒకవేళ నువ్వు ఈ యుద్ధాన్ని నైతిక ధర్మానుసారంగా గెలవాలనుకుంటే తన ప్రతి ఎత్తుగడని ముందే ఊహించి ముందడుగేయాలి. అనాలోచితంగా ఏ పని చేసినా అది నీ నిశిత దృష్టికి పరీక్షగా మారుతుంది. అలాగే మావయ్య గారు, తగిన మార్గదర్శనం చేసినందుకు గాను తమరికి శతకోటి వందనాలు. విజయీ భవ కుమారస్వామి. ఒక్క మాట మాత్రం మర్చిపోవద్దల్లుడు. తను పన్నిన వలలో మాత్రం పడవద్దు పుత్ర. నిజానికక్కడ నువ్వు చేసిందే నిజమని నీకు అనిపించవచ్చును. కానీ ఒక్కొక్కసారి మనం చేసే మంచే మనకి చెడుగా మారవచ్చు. ఇన్నేళ్ళకు ఒక మంచి సలహా ఇచ్చావు అట్టాసురా. యుద్ధం కాదు, శాంతి స్థాపనే మనకు లాభాన్ని చేకూరుస్తుంది. వ్యర్థం, సర్వస్వము వ్యర్థం. నేను జీవించడమే వ్యర్థం. ఏళ్ల తరబడి కఠినాతి కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించి వరాన్ని సంపాదించుకున్నాను. నా పంచ ప్రాణాలను పణంగా పెట్టి దేవతల నుండి స్వర్గాన్ని సాధించి పెట్టాను. ముల్లోకాలపై విజయ పతాకం ఎగరేశాను. శోణితపురాన్ని నిర్మించుకున్నాను. కానీ అవన్నీ వృధా అయిపోయాయి. నేను కలకన్నది ఒక్కటే, మన అసురులకు దేవతలతో సమానంగా గౌరవ ప్రతిష్టలు సాధించి పెట్టాలని. నేను ఏ పనైనా చేసే ముందు కోరుకున్నది ఒక్కటే మాత్రమే, మన అసురుల గౌరవ ప్రతిష్టలను ఉన్నత శిఖరంపై నిలబెట్టాలని. కానీ నా కల తప్పకుండా నెరవేర్చుకుంటా. అట్టాసురుడికి మాత్రం నా గౌరవ ప్రతిష్టలు, నా ప్రాణాలే ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, అట్టాసురుడు చెప్పినట్టు నేను దేవతల ముందు మోకాళ్ళపై మోకరిల్లాలా? అందుకే సలహా చెప్పండి. మీ అభిప్రాయ ప్రకారం మొదటి నుండి ఆ దేవతలు మనకి చేస్తూ వచ్చింది అన్యాయమే కాదంటారా? మనల్ని అవమానించడమే న్యాయమంటారా? ఎంతో సుదీర్ఘకాలం తరువాత అసురులంటూ ఒక గౌరవ స్థానం కల్పించాను నేను. ఆ దేవతలకెంత దౌర్భాగ్య పరిస్థితి కల్పించానంటే వాళ్ళు నా నుండి తప్పించుకోవడానికి ఎక్కడికెక్కడికో వెళ్ళి దాక్కోవాల్సి వచ్చింది. మీకోసమే నేను ఇంత కష్టపడ్డాను. చెప్పండి.
ఎందుకంటే ఈ జీవితం మన ఆసుర ప్రతిష్టకే. గుర్తుంచుకోండి, నేను లేకపోతే ఆ దుష్ట దేవతలు మీలో ఎవ్వరినీ వదిలిపెట్టరో. మహారాజంటే ప్రజలకు సేవకుడని అర్థం. ఇంతకాలం నేను మీ అందరి కోసం పోరాడుతూ వచ్చాను. కానీ ఇప్పుడు మీరందరూ నన్ను వెళ్ళి లొంగిపోవాలని భావించినట్టయితే నేను లొంగిపోతాను. సమర్థుడిని అయ్యుండి కూడా మీకోసం ఎంత అవమానైనా సహిస్తాను. ఈ అవమానాన్ని భరిస్తాను. లేవండి మహారాజా, మీరిలా మాట్లాడకూడదు. పైకి లేవండి. మీ ఇష్టం అహిష్టాలతో మాకు పని లేదు. నాకు నమ్మకస్తుడైన అట్టాసురుడు వెళ్ళి లొంగిపోమంటున్నాడు. మహారాజా, నా ఉద్దేశం అది కాదు. చాలు, ఇంకా చాలించట్టాసురా. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పడం పూర్తయింది. నీలోని స్వామి భక్తి ఇంతేనా? మీ మహారాజు జీవితంలో అతిపెద్ద యుద్ధానికి సిద్ధమవుతుండగా వారి ఉత్సాహాన్ని దారుణంగా నీరు కారుస్తావా? చూస్తుంటే ఏదో పక్షి అరుపులా అనిపిస్తుంది. కానీ ఒక పక్షి ఇంత అర్ధరాత్రి వేళ ఇంత తీవ్రంగా ఎందుకు అరుస్తుంది? కుమార కార్తికేయ, మాకెవరిదో కర్కశమైన స్వరం వినిపించింది. అందుకే బయటకు వచ్చాము. అయినా కుమారస్వామి, ఇక్కడ ఏం జరిగింది? ఆ స్వరాన్ని, దాని తీవ్రతను నేను కూడా గమనించాను దేవేంద్ర. అటువైపు చూడండి. ఆ తారకాసుడి యొక్క భవనం నుంచి ఇటువైపు ఎవరు వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అట్టాసురుడా? తారకాసుడికి నమ్మకస్తుడైన సేవకుడు. అయినా తను ఇటువైపు ఎందుకు వస్తున్నాడు? అనుమానం లేదు, ఇది ఆ దుర్మార్గుడి ఎత్తుగడే అయ్యుంటుంది కార్తికేయ. ఆ రోజు వచ్చిన పక్షి ఇదే. తారకాసుడు తరపున వచ్చిన మన దేవతల రాయబారి గంధర్వరాజు శిరస్సును మన ముందే పారేసి వెళ్ళింది. ఆ పక్షి ఇదే. అవును, ఇది అదే ఆ పక్షి. దీని కారణంగానే యుద్ధం ఆరంభమైంది. ఇప్పుడు ఈ దుష్ట పక్షిని ప్రాణాలతో వదిలిపెట్టను. నేను అస్సలు వదిలిపెట్టను. ఇప్పుడు నీ శిరస్సుని ఆ తారకాసురుడికి కానుకగా పంపిస్తాం.
ఆయుధాల్ని దించండి. తనపై దాడి చేయడానికంటే ముందు తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవడం అనేది అతి ముఖ్యమైన కార్యం. ఇంతటి అర్ధరాత్రి వేళ తనిక్కడికి భయభ్రాంతుడై వచ్చాడిక్కడికి. సూర్యాస్తమయం తర్వాత యోధుడిపై ఆయుధం గురిపెట్టడం అనేది ధర్మం కాదు. తను నిరాయుధుడు. అందువల్ల మనందరి కర్తవ్యం ఒక్కటే, తను రాకకు గల కారణం ఏంటో మనం తెలుసుకోవడం. దానికి ఆయుధ ప్రయోగంతో అవసరం లేదు. ఇక చెప్పండి, ఇక్కడికి ఎందుకని వచ్చావు? ఏం కోరి వచ్చావు? కుమారస్వామి, నన్ను అట్టాసురుడు అంటారు. గతంలో నేను ఎన్నో దారుణాలు చేశాను. ఎందుకంటే నేను తారకాసురుడికి విశ్వాసపాత్రుడను. అయినా నన్ను తన రాజ్యం నుండి వెళ్ళగొట్టారు. తన వల్ల నా ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. నేను తమరి శరణు కోరడానికి వచ్చాను సేనాపతి కార్తికేయ. అయినా నన్ను తన రాజ్యం నుండి వెళ్ళగొట్టారు. నేను వారిని మీ ముందుకొచ్చి లొంగిపోయి మీ స్వర్గాన్ని తిరిగిచ్చేయమని సలహా ఇచ్చాను కార్తికేయ. ఆయన నిన్ను తన రాజ్యం నుండి ఎందుకని బహిష్కరించాడు? నేను నిన్ను ఎలా నమ్మగలను? మీ రాజుకి ఎంతో విశ్వాసపాత్రుడే నువ్వు తన చివరి క్షణాల్లో తను వదిలిపెట్టొచ్చావు. తమరి అనుమానంలో అర్థముంది సేనాపతి కార్తికేయ. కానీ నాకు బాగా తెలుసు, తనకి నేను చాలాసార్లు చెప్పాను తమరి చేతుల్లో ఆయనకు మరణం తప్పదని. నేను వారి మంచి కోరేవాడిగా వారికి లెక్కలేనన్నిసార్లు హెచ్చరించాను. తను నన్ను అర్థం చేసుకోవడం మానేసి మిగిలిన అసురులను కూడా నా మీద కూసికొలిపాడు. చాలు, నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పడం పూర్తయింది. ఇదేనా నీ స్వామి భక్తి? కానీ నువ్వు మీ మహారాజు చేయవలసిన అతిపెద్ద యుద్ధానికి ముందు రాత్రి వచ్చి వారి ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నావెందుకో? ఈ అట్టాసురుడిని అంత సులభంగా వదలకూడదు మహారాజా, వదలకూడదు. రేపు దేవతలను అంతం చేసే ముందు తనని ముందుగా ఆరగించనివ్వండి. 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 అంతం చేయండి ప్రభు. అంతం చేయండి. మహారాజా వందలు చెప్పండి. వద్దని చెప్పండి మహారాజా. వదలండి. తను ఎన్నో ఏళ్లుగా నాకు సేవను అందించాడు. అందుకే తన తప్పుని క్షమించి తనకి ప్రాణభిక్షను పెడుతున్నాను. ఇప్పుడు క్షణంలో నా దృష్టికి అందకుండా పారిపోవాలి నువ్వు. తమరు వెళ్ళిపోమ్మంటే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. కానీ వాళ్ళు నన్ను బతకనివ్వరు. ఈ అసురులందరూ నా ప్రాణాలు తీయకుండా వదలరు. కార్తికేయ, తను మన దయాభిక్ష పొంది మన దగ్గర ఉండిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. తనని మనం ఎంత మాత్రం నమ్మకూడదు. నన్ను అనుమానించకండి. అసురుడైనప్పటికీ కూడా నేను మా మహారాజును సన్మార్గంలో నడవడానికి మంచి సలహాలు ఇచ్చాను. కానీ వారు నా మంచిని అర్థం చేసుకోకుండా అవమానించి పంపించారు. దయాదాక్షిణ్యాలు లేకుండా నన్ను బయటికి తరిమేశారు. నేనిక్కడికి మీ శరణు కోరి వచ్చాను. చివరికి మీరు కూడా నన్ను నమ్మడం లేదు. ఇంకా చాలించి నీ నాటకాలు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిస్సందేహంగా ఇది అసురుల పన్నాగమే. నీకిక్కడ ఎలాంటి స్థానము లభించదు. ఇక వెళ్ళొచ్చు. ఇందులో ఏ కుట్ర మోసమూ లేదు. ఆగక్కడ కుమార కార్తికేయ, తను ఎవరైనా కావచ్చు. మన శరణు కోరి ఇక్కడికి వచ్చాడు అతను.
మన ధర్మానుసారం శరణాగతులను రక్షించడం మన దేవతల యొక్క కర్తవ్యం. ధన్యోస్మి ధన్యోస్మి కుమారస్వామి, ధన్యోస్మి. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకిక్కడ ఉండడానికి అనుమతినిస్తున్నాను. వాహ్, భలా బాలక! ఓరి బాలసేనాపతి, నా శత్రువుకు అభయమిచ్చేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? ఆ జిత్తులమారి గుంట నక్కకి అభయం ఇవ్వద్దు. తనని నాకు అప్పగించు. తారకాసురా, తను నన్ను శరణు కోరాడు కనుక తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అభయమిచ్చి తీరుతాను. ఓహో, అంతటి వాడివా? అయితే విను, రేపు సూర్యుడు అస్తమించే లోపుగా అంతమవుతాడు ఈ అట్టాసురుడు. తనని అంతం చేసేది మరెవరో కాదు, స్వయంగా నేనే అంతం చేస్తాను. కానీ నేను ఆ పని ఎంత మాత్రం జరగనివ్వను. నువ్వెలా చంపుతావో నేను చూస్తాను. నేను నీ సవాలుకి అంగీకరిస్తాను కార్తికేయ. ఇప్పుడు నువ్వు నా సవాలుని అంగీకరించగలవా? రేపు గనుక నేను సూర్యాస్తమయంలోగా తనని అంతం చేసి చూపిస్తే మరి నువ్వు నీ ఓటమిని అంగీకరించక తప్పదు. అగ్నికుండంలో ప్రవేశించి సజీవ దహనం చేసుకుంటావా? నేను నీ సవాలుని స్వీకరిస్తున్నాను తారకాసురా. తారకాసురుడికి తెలుసు, అసుర జాతి నుండి వెలువేసిన తరువాత ఆ అట్టాసురుడికి మిగిలేది ఒకే ఒక్క దారిని. కుమారస్వామి దగ్గరకు వెళ్ళి శరణు కోరడం. ఆ తారకాసురుడికి కావాల్సింది కూడా అదే. ఇప్పుడు తన జిత్తుల మారి పథకం ప్రకారం అట్టాసురుడనే ఆయుధాన్ని కుమారస్వామి మీద ప్రయోగించారు. ఎప్పుడూ ధర్మ మార్గంలోనే నడిచే కుమారస్వామి తన వలలో పడతారని తారకాసురుడికి బాగా తెలుసు. తన పన్నాగాల్లో చిక్కుకోవద్దు పుత్ర. నిజానికి నువ్వు ఆ సందర్భంలో చేసేది మంచని నీకు అనిపించవచ్చును. అటువంటప్పుడు నీ మంచే ఇతరులకు ఆయుధం కావచ్చు. లేదు, నేను అలా చేసి ఉండకూడదు. శ్రీమన్నారాయణుడు తనని ముందే హెచ్చరించారు. అయినప్పటికీ తన ధర్మపరాయణత్వం వల్ల కుమారస్వామి వెళ్ళి తిన్నగా ఆ తారకాసురుడి వలలో పడిపోయాడు. కుమారస్వామి పరిస్థితి 3 సమస్యలను తెచ్చింది. ఒకటి, తనని శరణు కోరిచ్చిన అట్టాసురుడి రక్షణ, దేవతల సంరక్షణ, ఆ తారకాసురుడితో యుద్ధం చేసి చంపడం. తనకిప్పుడు 3 బాధ్యతలు మీద పడ్డాయి. ఆ దేవతలు మహావీరులే అయ్యుండవచ్చు, అది వారి స్వర్గంలోనే. కానీ ఇక్కడ మన శోణితాపురంలో వాళ్ళంతా చిన్న చిన్న పురుగుల్లాంటి వాళ్ళు. వారిని నేను ఎప్పుడైనా సరే కాలి కింద వేసి నలిపేయగలను.
ఒక సందేశం నాయక. ఈ పాటికి ఆ దుష్ట అట్టాసురుడు మన రహస్యాలన్నీ ఆ దేవతలకి చెప్పి ఉంటే ఎలా? మన రహస్యాల? ఏమిటా మన రహస్యాలు? మన సైన్యం గురించి, శక్తుల గురించి, తమరి బలాలు బలహీనతల రహస్యాల గురించి మహారాజా. నువ్వెంతో కాలంగా కాపలా కాస్తున్నావు. మరి నీకు నా రహస్య పథకాలు, రహస్య శక్తుల గురించి తెలుసా? యోధులైన నా సైన్యాధ్యక్షుల్ని, ప్రాణాంతకరమైన యుద్ధాల్ని ఇంతవరకు నేను వారిని ఎవరి ముందుకు తీసుకురాలేదు. కానీ ఇప్పుడు నేను వారిని మీకు పరిచయం చేస్తాను. వీరు నా సైనాపతులు. ఒక్కసారి ఆజ్ఞాపిస్తే ఎవరినైనా అంతం చేయగలరు. నా సేనాపతుల్లో మొదటి సేనాపతి ఎవరంటే హంతకుడు. ఆజ్ఞాపించండి మహారాజా. అధర్మానికి ధర్మానికి జరగబోతున్న ఈ యుద్ధానికి గడువు కేవలం ఒక్క రాత్రి మాత్రమే. రాత్రి క్షణక్షణము ఉత్కంఠభరితంగానే సాగింది. జరిగే ప్రతి సంఘటన తిన్నగా యుద్ధంపై తన ప్రభావం చూపించింది. శరణు కోరిన వారికి అభయం ఇవ్వడం వీరుల ధర్మం. అందుకే శత్రువుల ప్రతి కదలిక మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.